హలో అండి. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ తోటి వెజ్ దమ్ బిర్యానీ అనేది నేను ప్రిపేర్ చేసేసాననమాట. ఇంట్లోనే సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఏదైనా ఈవెంట్స్ కానీ గెస్ట్ రిలేటివ్స్ వచ్చినప్పుడు క్విక్గా చేయాలనుకున్నప్పుడు కానీ ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. పెద్ద రెసిపీ ఏం కాదు. న్యూ బిగినర్స్ అయినా కానీ సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంలో చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నేను దానికోసం అనేది పొటాటో, క్యారెట్, చిల్లీ అండ్ గ్రీన్ బఠానీ నేను తీసేసుకున్నాను అనమాట. తీసి పీసెస్గా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ అనేది కంప్లీట్గా మీ ఆప్షన్ అండి. లైక్ తినేవాళ్ళు బీన్స్ ఆర్ క్యాలీఫ్లవర్ అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో పన్నీర్ని నేను తీసేసుకొని ఇలాగ పీసెస్ లాగా కట్ చేసేసుకొని కొంచెం గీ ఆయిల్ యాడ్ చేసేసుకొని బాగా ఎక్కువ కాకుండా లైట్గా నేను ఫ్రై చేసేసుకొని దించుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని లైట్గా ఉప్పు కారం వేసుకున్నాను. ఎందుకంటే వాటికి పడుతుందని చెప్పేసి. ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని మనం ఎందులో అయితే దమ్ చేసుకుంటామో ఆ గిన్నె తీసేసుకున్నాను అనమాట నేను. అందులోకి మనం ముందుగా ఫ్రై చేసేసి పెట్టుకున్న పన్నీరు, పచ్చిమిర్చి, క్యారెట్, బంగాళదుంప అండ్ గ్రీన్ బఠానీ అవన్నీ, ఇంకా మీకు క్యాలీఫ్లవర్, బీన్స్ అలా కూడా వెజిటేబుల్స్ ఆప్షన్. మీరు తినేవాళ్ళు వెజిటేబుల్స్ అనేది కంప్లీట్లీ మీ ఆప్షన్గా తీసేసుకోవచ్చు అనమాట. తీసుకొని అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నేను ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ప్రిపేర్ చేసేసాను. అవి కూడా కొంచెం యాడ్ చేసేసుకొని పీసెస్కి అన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కనిపిస్తున్న విధానంగా. ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత నేను ఒక కప్ గడ్డ పెరుగు తీసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకొని సేమ్ పీసెస్ అన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసేసుకున్నాను. ఈ కనిపిస్తున్న ఆయిల్ అనేది నేను ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ కంటే ఎక్కువ ఆయిల్ అనేది యాడ్ చేసేసాను. ఈ ఆయిల్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ ఉంటుంది కదా, అది సేమ్ ఇక్కడ రీయూజ్ చేశాను. ఎందుకంటే ఆ ఫ్రైడ్ ఆనియన్స్లో ఆయిల్ ఏంటంటే ఆ ఫ్లేవర్ అదంతా టెక్స్చర్ మనం తినేటప్పుడు కానీ ఆయిల్ కానీ చాలా బాగుంటుంది అనమాట సేమ్ యూస్ చేసేసుకుంటే. సో సేమ్ ఆయిలే నేను ఇక్కడ యూస్ చేశాను. మనం ఇప్పుడు పీసెస్కి మసాలా పట్టించిన తర్వాత ఒక 25 minutes to 30 minutes రెస్ట్ ఇచ్చేస్తే ఆ మసాలా అంతా పీసెస్కి పట్టి మనకు ఆ ఫ్లేవరు టెక్స్చరు తినేటప్పుడు పీసెస్ చప్పగా లేకుండా ఉప్పు, కారం, మసాలా అన్నీ బాగా పట్టి మనకు ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో నేను ఒక 30 minutes అయితే పక్కన పెట్టేశాను మూత పెట్టేసి. సో ఇప్పుడు మనకి దమ్ పెట్టుకోవడానికి రైస్ అనేది ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఒక బౌల్ తీసేసుకొని అందులో వాటర్ యాడ్ చేసేసుకొని 2 tablespoons ఆఫ్ జీలకర్ర అండ్ బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, జీలకర్ర, యాలకలు అన్నీ హోల్ బిర్యానీ మసాలా అంతా నేను అందులో యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఉప్పు చూసుకొని యాడ్ చేసేసుకోండి. ఉప్పు యాడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. మనకు ఆ డిష్కి ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట అలాగా. సో నేను అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ అనేది హీట్ అయ్యేదాకా కొంచెం మరిగేదాకా ఉంచుకొని మనం ముందలుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది యాడ్ చేసేసుకున్నాను. సో రైస్ కొంచెం నానబెట్టుకున్నాం కాబట్టి మనకి త్వరగా కుక్ అయిపోయింది. రైస్ అనేది 70 to 80% కుక్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న వెజీస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని నేను ప్యారల్గా కుక్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వెజీస్ని కుక్ చేసుకోవడం వల్ల మనకి బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ముందలుగానే వెజీస్ని కుక్ చేసేసుకొని అప్పుడు మసాలాస్ యాడ్ చేసేసుకొని పైన దమ్ పెట్టేస్తారు. అలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే లైక్ వెజ్జీస్ ముందలుగానే బాయిల్ చేయటం వల్ల ఒకవేళ రైస్ కానీ లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా కానీ అది కొంచెం చెడిపోవటానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మెయిన్ మనం రా వెజ్జీస్ తీసేసుకొని మనం మసాలా పట్టుకొని అప్పుడు కుక్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ పొటాటో ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఎక్కువ టైం లైక్ నిల్వ ఉండవు, పాడైపోతుంది. ఆ పొటాటో వల్ల రైస్ కూడా చెడిపోతుంది. అందుకని మనం రా పొటాటో తీసేసుకొని అప్పటికప్పుడు కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్రై అవుతుంది కదా పొటాటో అండ్ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ పడి బాగుంటుంది. సో ఇప్పుడు నేను ప్యారలల్గా కుక్ చేసేసుకున్నాను. వెజీస్ని కూడా కుక్ చేసేసుకొని లేయర్ బై లేయర్ నేను రైస్ వేసుకుంటున్నాను. 70 to 80% కుక్ అయిన రైస్ని తీసుకొని ఒక లేయర్ యాడ్ చేసేసుకొని కొంచెం గరం మసాలా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ కొత్తిమీర అవన్నీ యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకో లేయర్ కూడా సేమ్ అలాగే గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసేస్తాను. నేను లాస్ట్లో నా దగ్గర ఫుడ్ కలర్ ఉంటే నేను ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసేసాను అనమాట.
ఫుడ్ కలర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. మీరు ఏదైనా డిష్ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు మెయిన్గా మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా ఉప్పు కారం అనేది టేస్ట్ మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా ఉంటే ఆ డిష్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో అవి అనేది మీరు చూసి వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్. సో నేను ఫుడ్ కలర్ కూడా కొంచెం యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ పెట్టుకొని కుక్ చేసేసుకున్నాను. మిడిల్లో కనుక మీరు ఒక గరిట పెట్టేసి చూస్తే తేమేమీ లేకపోతే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. డిష్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను చెప్పినట్టుగా ప్రాసెస్ టిప్స్ మీరు కనుక ఫాలో అయిపోతే చాలా బాగుంటుంది. రైస్ కూడా చూసారు కదా, ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి ఎటువంటి రెసిపీస్ కావాలో నాకు ఒకసారి కమెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.